ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయున్న మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా మీ యొక్క రెక్కల చాటున మాకు భద్రతను దయచేశారు తండ్రి. స్తోత్రాలు నాయనా. అయా, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు తండ్రి. మాకు కలిగిన వాటన్నిటినీ కాచి కాపాడారు ప్రభువా, వందనాలు. ఈ లోకం అనే యాత్రలో మరొక రోజును మాకు దయచేసి సజీవ సంఖ్యల్లో మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ చరణము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము నొద్ద నుండుట నాకిష్టము అని భక్తుడు తండ్రి ఎంతో ఆనందంగా ప్రకటిస్తున్నాడు ప్రభు. అవునైనటువంటి మనస్సును ఈ రోజున మీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి తండ్రి. వ్యర్థమైన స్థలాల్లో మేము ఉండకుండా, సమయాన్ని వృధా చేసే చోట మేము ఉండకుండా, అయా కొంతసేపు అయినా ఆ మిగిలిన సమయమైన మీ వాక్యము చదువుతూ, మీ మాటలను వింటూ, మిమ్మల్ని స్తుతిస్తూ అయా ఆ విధముగా జీవించే హృదయం మాకు దయచేయండి తండ్రి. ఏ బిడ్డ కూడా ప్రభు భక్తిహీనులైన వారి చెంత చేరకుండా, వారి యొక్క సాక్ష్యాన్ని కోల్పోకుండా, వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు పడిపోకుండా ప్రభువా వారిని మీ చేతికి అప్పగిస్తుండగా బిడ్డల్ని ఈరోజు మీరే తండ్రి మీ ఆధీనంలోకి తీసుకొనండి నాయన. అయా, మీ సన్నిధిలో వారు సంతోషించుటకు, శాంతితో సమాధానముతో వారు జీవించుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రార్థనతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నారో నాయన, వారందరినీ కూడా దీవించండి. వారి ఆలోచనలు, వారి ప్రయత్నాలు, వారికి ఉన్న తలంపులన్నీ కూడా యేసు నామములో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులలో మీ సహాయాన్ని కోరుతున్నాము నాయన. చేస్తున్న ఉద్యోగములను, వ్యాపారములను, పరిచర్యలను, చేతి పనులను తండ్రి, ఎటువంటి వృత్తుల్లో బిడ్డలు ఉన్నారో వాటన్నిటిలోనూ బిడ్డలకి నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. అయా, బిడ్డలకు ఆటంకాలు లేకుండా వారి మార్గాలన్నీ సరళపరచండి నాయన. అయా, ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి. నూతనంగా పనులు ప్రారంభించిన ప్రతి పనిని కూడా దీవించండి తండ్రి. శుభకార్యాలు చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్క మార్గంలో మీ రక్షణ కవచమును దయచేయండి. దేవదూతల కాపుదలను అనుగ్రహించండి. అయా, మేము వెళుతూ ఉండంగా, అయా వస్తూ ఉండంగా మాకు క్షేమాన్ని దయచేయండి. ఏ అపాయము మా చెంతకు రాకుండా కాపాడమని, సురక్షితముగా గమ్యాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయన, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా ప్రభువా, అనారోగ్యము చేత బాధించబడకుండా, అప్పుల్లో మునిగిపోకుండా, ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖించకుండా నాయన సమృద్ధికరమైన జీవితమును ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు దయచేయండి. అయా, మీలో ఆనందించే వారిగా వారిని నిలవబెట్టుకోండి ప్రభువా. ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన. అయా, వారికి జ్ఞానాన్ని దయచేయండి. చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకము రావడానికి కృప చూపించండి. మీరే తోడై ఉండండి ప్రభువా. వారిలో ఉన్న టెన్షన్ను తీసివేయండి తండ్రి. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి డెలివరీస్, ఆపరేషన్స్లో, రిపోర్ట్స్లో మీరే వారికి అనుకూలంగా ప్రతి వాటిని మార్చండి. ఈ రోజున వాతావరణమును, పరిస్థితులను మీ చేతికి అప్పగిస్తున్నాం. వాటిని మీరే మీ బిడ్డలైన మాకు అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క మాటలు, నడవడిక, మా యొక్క ప్రతి ప్రవర్తన మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండుటకు కృప చూపించండి. అయా, ఈ రోజున మేము ఎవరితోనూ గొడవలు పెట్టుకొనకుండా, విభేదాలు పెట్టుకొనకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రభువా, ఈ రోజున అపవాది క్రియల నుంచి, అవమాన భారాల నుంచి, అయా ఎటువంటి మోసపూరితమైన కార్యాల నుంచి మమ్మల్ని రక్షించి కాచి కాపాడమని తండ్రి, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా, ఈ రోజున మేము కొందరికైనా తండ్రి మీ యొక్క విలువైన మాటలు చెబుతూ మీ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.